హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. నేను ఈరోజు అయితే కారం బూందీ చేస్తున్నాను. మేమైతే దీన్ని బుడ్డకారాలు అంటామండి. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. మేమైతే బుడ్డకారాలని పిలుస్తాము. ఇంకా నేను శనగపిండి తీసుకొని ఇట్లా జల్లిపట్టుకుంటున్నాను. అది అలా పెట్టుకోవడం వల్ల మనం కలిపేటప్పుడు ఉంటలు లేకుండా ఉంటుంది. నేను దీంట్లో మామూలుగా అయితే ఉప్పు వేస్తారు, కొంచెము లైట్ కారం అయితే వేరు. నేను ఇంకా పిల్లల కోసం చేస్తున్నాను అనేసి మళ్ళీ దానిపైన ఎక్కువ చల్లితే కార బూందీ పైన అది చేతికి అంటుకుంటూ వాళ్ళ కళ్ళకు పూసుకుంటారని ఇప్పుడైతే లైట్గా కారం అయితే వేసేసి ఇంకా వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే కలుపుకొని ఇంకా పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే పెనంలో ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ పెట్టేశాను. ఈ కారం బూందీ వేసేదానికి నాకు గరిట అయితే సమంగా లేదండి. ఇంక నేను ఈ మామూలుగా ఇంట్లో వాడుకునేది ఇది చిల్లులు ఉంటే దీంతో అయితే వేసుకుందామని అయితే వేస్తున్నాను. షేప్లు ఎలా వస్తే ఏముందిలే, మనం తినడానికి పిల్లలకి స్నాక్స్ హెల్తీగా ఉంటే చాలే అనేసి అయితే వేస్తున్నాను. అది గంటి బాగుంటే అది షేప్లు అయితే బాగుంటాయి. దాంట్లో హోల్స్ ఉండేది కొంచెం ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. అలా ఉండడం వల్ల బూందీ కూడా అలా కొంచెం చిన్నది కొంచెం పెద్దదే అవుతుంది. ఇంకా చిన్నగా ఉంది కాబట్టి నేను గరిటె దీంతో స్ట్రైనర్తో అయితే తీస్తున్నాను. అలా తీయడం వల్ల అన్నీ వచ్చేస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా వచ్చేస్తాయి. మనం మళ్ళీ వేసుకోవడానికి బాగుంటుంది. అవి వేరే చోట అతకపోకుండా అవి మాడిపోకుండా ఉంటాయనేసి నేను స్ట్రైనర్తో అయితే తీస్తున్నాను. ఇంకా ప్రతిసారి మనం బూందీ వేసేటప్పుడు బాగా కలబెట్టేసి ఇంకా గరిటె అంతా తుడుచుకొని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలా అయితే కనుక తోకలు రాకుండా ఉంటాయంటారు. కానీ నాకు ఇక్కడ ఇది గంటి సరిగా లేదు కాబట్టి తోకలు అనేది ఖచ్చితంగా అయితే వచ్చాయి. తోకలు ఎలా వస్తే ఏముందండి, షేపులు మనం తినడానికి హెల్తీగా బాగా ఉంటే చాలు, టేస్ట్ బాగుంటే చాలు కదా అనుకొని ఇంకా నేనైతే అంతా అలానే చేసేసాను. ఇంకా తెల్లగడ్డలు అయితే కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. దాంట్లో తెల్లగడ్డలు వేసాను. ఆ తర్వాత ఇంకా పొట్టు తీయకుండా ఉండే తెల్లగడ్డలు వేస్తే కూడా టేస్ట్ ఉంటుంది. నాకు ఇంకా ఇక్కడైతే అవి లేవనేసి నేను అవే వేసాను. ఇంకా క్యాషూ నట్స్ కూడా అలానే కొంచెం బాగా ఆయిల్లోనే ఫ్రై చేసేసి వేసేసాను. ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు అయితే పచ్చిది వేస్తే చాలా బాగుంటుంది. మాకు ఇక పచ్చిది ఆడ దొరుకుతుందో లేదు కదా, నేను ఎండి కరివేపాకు అయితే వేసాను. ఇంకా శనగగింజలు కూడా అలానే ఫ్రై చేసి వేసేసి ఇంక ఇవన్నీ చూడండి నాకైతే ఇంకా ఇంత అయింది. నేను ఒక 1/2 కిలో అట్లా వేసాను శనగపిండి అయితే. నేను దాంట్లో అయితే బియ్యం పిండి అలాంతా ఏం వేయలేదు. నేను ఓన్లీ శనగపిండితో మాత్రమే చేస్తున్నాను, బియ్యం పిండి వేయలేదు. ఇంకా అదంతా పక్కన పెట్టేసి దీనిపైన కొంచెము సాల్ట్ వేసాను, కొంచెమే వేసాను, అప్పుడు వేసింటాం కదా అనేసి. ఇంకా కారం కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను, ఎక్కువ వేయలేదు కారము. ధనియాల పొడి 1/4 స్పూన్ అయితే వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే పిల్లలు, మా పాప మళ్ళీ కళ్ళకి అంతా పూసుకునేస్తుంది ఎక్కువ వేయడం వల్ల. అందుకే నేను ఫస్ట్లో వేసాను. అందుకే నేను చాలా కూడా వేయలేదు ఇక్కడ పైన అయితే కారము, కొంచెం కొంచెంగానే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్